చెప్పు చక్రి. ఆర్ యు మ్యాడ్? వైజాగ్ వెళ్ళడం, వార్నింగ్స్ ఇవ్వడం అవసరం ఇప్పుడు? ఆడపిల్ల తల్లిగా ఆలోచించు. గొడవలు కొని తెచ్చుకోవడం మంచిది కాదు జనని. కొని తెచ్చుకోవడానికి కాదు, వాళ్ల మధ్య సంబంధాలు కొనసాగకుండా ఉండాలని వచ్చాను. పరిచయాలు దగ్గరైతే పేర్లు మారి ఏ మార్పులకి నా కూతురు బలి కాకూడదని. తొందరపడితే నాలాగే దాని జీవితం ఎక్కడ నాశనం అవుతుందన్న భయం. ఆదిలోనే తుంచేస్తే కాస్త ఆత్మశాంతితోనైనా బ్రతకొచ్చు. అశాంతితో నేను ఎంత సతమతమయ్యానో వాడి ఒంటరితనానికి కారణం తెలిసిన వాణ్ణి. నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చెయ్యకు. వాడి జీవితం సాఫీగా సాగేలా చూడడం నా బాధ్యత. అది కాదు గుణ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అంతరంగం తెలియకుండా ఆశపడ్డందుకు ఎంత క్షోభకి గురయ్యానో నాకు తెలుసు. మనసులో విషం, మాటల్లో తీయదనం. వాడిది అర్థం చేసుకోలేని వయసు. మోసపోతే నాలాంటి నరకం నా కొడుక్కి దక్కుతుంది. అందుకే తండ్రిగా ఆరాటపడుతున్నాను. స్టార్టింగ్లోనే స్టాప్ చేయకపోతే ఏ టర్న్ అయినా తీసుకోవచ్చు. కరెక్ట్ చేద్దామనే వచ్చాను. అది కాదు గుణ, నీకు నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడే రీచ్ అయ్యాను. నువ్విచ్చిన అడ్రస్ కరెక్టే కదా? కరెక్టే గాని జాగ్రత్తగా మాట్లాడరా. నీకు దండం పెడతాను. నాకు తెలుసు. రే గుణ, ఏం చేస్తాడో ఏంటో, కొంప మీదకి ఏం తీసుకొస్తాడో ఏమో. డాటర్ ఉందా ఇంట్లో? నా డాటరా? ఓ, మధు నా కూతురు అనుకుంటున్నట్టున్నాడే. మిమ్మల్ని అడిగేది. మీ డాటర్ ఉందా? లేదండి, బయటకెళ్ళింది. ఏ, మీరెవరు? ఎందుకొచ్చారు? నేనెవర్నా? మీ అమ్మాయి మాయ చేసి రిసార్ట్కి లాక్కెళ్ళింది కదా, ఆ అబ్బాయికి ఫాదర్ని. ఓ, ఆ ఘనత వహించిన గొప్ప తండ్రి గారు మీరేనా? ఏంటి ఇలా దయచేశారు? నేరుగా చూసి వార్నింగ్ ఇద్దామని వచ్చాను. ఇంకోసారి మీ అమ్మాయి నా కొడుకు జోలికొచ్చిందో నా రియాక్షన్ మామూలుగా ఉండదు. ఇది చెప్దామనా? ఆగ మేఘాల మీద వేయించేశారు. ముందు మీ అబ్బాయికి ఈ వార్నింగ్ ఇవ్వండి. మా అమ్మాయి జోలికొస్తే ఈసారి మేము మూతిపళ్ళు రాలగొడతాం. దాన్ని తగలేసి ఉప్పు పాతరేసి తొక్కి నార తీసి దండాన్ని కారేసి క్లిప్పులు పెడతాం. జాగ్రత్త. ఎంత ధైర్యం! నేనెవరినో తెలుసా? ఎవరైతే మాకెందుకు, ఇది మా ఇలాకా. ఇక్కడికొచ్చి మాకు వార్నింగ్లు ఇస్తే ఊరుకుంటామా? ముందు వెళ్ళి మీ అబ్బాయికి చెప్పుకోపో. వెళ్ళా. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. మీకు నేనెవరో తెలీదు, నా స్టేటస్ ఏంటో తెలీదు, నా పవర్ ఏంటో తెలీదు. ఇంకోసారి నా కొడుకు జోలికి మీ డాటర్ వచ్చిందంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. నా రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. జాగ్రత్త. త్వరగా కాని అమ్మమ్మ, ఎంతసేపు? నాకు పనుంది. అబ్బబ్బా, నీతో వస్తే ఎప్పుడు ఇదే గోల, ఒకటే హడావుడి పెడతావు. ఆగు, చూసుకొనొద్దా?
గుండె దడగా ఏదో తెలియని ఒక అలజడిగా ఉందేంటి? ఏంటి స్ట్రేంజ్ ఫీలింగ్? హలో, నీ అడ్రస్ చెప్తావా? అడ్రస్సా? అవును. ఎందుకు? ఎవరు నువ్వు? 2 డేస్ బ్యాక్ ఏ అమ్మాయినైతే మీ అబ్బాయి మాయ మాటలు చెప్పి రిసార్ట్ దాకా రప్పించాడో ఆ అమ్మాయి కన్న తల్లినే. ఏయ్, ఇప్పుడే కదా నీకు వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ అడ్రస్ అడుగుతున్నా? నాకు వార్నింగ్ ఇచ్చావా? హలో, ఎవరింటికెళ్ళి ఎవరి డోర్ కొట్టావు? ఆ కుర్రాన్ని కంట్రోల్లో పెట్టుకుంటారా లేదా అని నేరుగా నీతో తేల్చుకోవడానికి వచ్చాను. ధైర్యం ఉంటే అడ్రస్ చెప్పు. చెప్పు తమ్ముడు. ఎక్కడున్నావక్క? నేనెక్కడికి వెళ్తాను తమ్ముడు, ఇంట్లోనే ఉన్నాను. ఏమన్నా అర్జెంట్ పనా? అవును, ఒక ఆవిడ మన ఇంటికి వస్తోంది. శివ కూడా బయలుదేరాడు. వాడొచ్చేదాకా ఆవిడ్ని ఇంట్లోనే ఉండేలా చెయ్యి. అలాగే తమ్ముడు.